కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆది అంతము లేని ఆ జ్యోతిలింగ స్వరూపం త్రిశూల శిఖరమున నిలిచిన పుణ్యక్షేత్ర రూపం. వారణాసిపుర గాథ ఇది మోక్ష ప్రాప్తి కథ. వినరా ఓ నరుడా, ఇది విశ్వనాథుని లీలా. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆవిర్భావం సృష్టి కథ. నాడు ప్రళయ కాలాన జగమంతా జలమయం. శివశక్తి సంకల్పాన ఉద్భవించెను ఆనందవనం. ముక్తిని కోరిన విష్ణువు తపస్సు చేసిన తావు. శివుని పాద ప్రక్షాళనతో పుట్టిన మణికర్ణిక రేవు. తన త్రిశూలమున ఈ నగరాన్ని మోసినవాడు ముక్కంటి. ప్రళయమొచ్చిన మునగని నగరం ఈ కాశీ ఒక్కటి. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. గంగమ్మ రాక ఆధ్యాత్మిక భగీరథుని తపస్సుతో భువికి దిగిన గంగమ్మ. శివుని జటల నుండి జాలువారిన అమృతమ్మ. కాశీ చేరుకోగానే ఉరకలేసి నిలబడింది. తూర్పు దిశను మరిచి ఉత్తర వాహిని అయింది. ఆ గంగలో స్నానమాడితే చాలు బ్రహ్మహత్య దోషము పోవు. అఘోర పాపము తీరి అక్షయ పుణ్యము వచ్చు. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. అన్నపూర్ణ విశ్వనాథుడు భిక్షాటనం. మాయా జగత్తులో అన్నం మిథ్య అన్నాడు హరుడు. ప్రకృతి శక్తిని చాటగా అదృశ్యమాయను గౌరీధరుడు. క్షామము వచ్చిన వేళ, ఆకలితో అలమటించిన వేళ, అన్నపూర్ణగా మారి అమ్మ వట్టించెను అక్షయ భిక్ష. స్వయంగా దేవుడే దోసిలి ఒక్కి నిలబడిన ధామము. ఎవ్వరు ఆకలితో నిద్రపోని అన్నపూర్ణమ్మ క్షేత్రము. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. కాలభైరవ మణికర్ణిక ముక్తి కథ. కాటి కాపరిగా కాశీని కాచేవాడు కాలభైరవుడు. ఈ ఊరి ప్రతి అడుగుకు సాక్ష్యము ఆ దేవదేవుడు. చితిమంటలు ఆరని మణికర్ణిక కాటు తీరానా. మరణించిన ప్రతి జీవికి శివుడే చెవిలో చేరి తారక మంత్రము ఉపదేశించి మోక్షమిచ్చే వేళ. జన్మ మృత్యు బంధాలు తెగిపోయే అద్భుత వేళ. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి.
పొందండి. హర హర శంభో కాశీ విశ్వనాథ, జయ జయ గంగే మణికర్ణికా నాథ, డమ డమ డమరుకనాదం సత్యం శివం సుందరం కాశీ క్షేత్రం, మోక్షద్వారం అనంతం అద్వితీయం. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆది అంతము లేని ఆ జ్యోతిలింగ స్వరూపం, త్రిశూల శిఖరమున నిలిచిన పుణ్యక్షేత్ర రూపం. వారణాసిపుర గాథ, ఇది మోక్ష ప్రాప్తి కథ. వినరా ఓ నరుడా, ఇది విశ్వనాథుని లీలా. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆవిర్భావం సృష్టి కథ. నాడు ప్రళయ కాలాన జగమంతా జలమయం, శివశక్తి సంకల్పాన ఉద్భవించెను ఆనందవనం. ముక్తిని కోరిన విష్ణువు తపస్సు చేసిన తావు, శివుని పాద ప్రక్షాళనతో పుట్టిన మణికర్ణిక రేవు. తన త్రిశూలమున ఈ నగరాన్ని మోసినవాడు ముక్కంటి. ప్రళయమొచ్చిన మునగని నగరం ఈ కాశీ ఒక్కటి. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. గంగమ్మ రాక ఆధ్యాత్మిక, భగీరథుని తపస్సుతో భువికి దిగిన గంగమ్మ, శివుని జటల నుండి జాలువారిన అమృతమ్మ. కాశీ చేరుకోగానే ఉరకలేసి నిలబడింది. తూర్పు దిశను మరిచి ఉత్తర వాహిని అయింది. ఆ గంగలో స్నానమాడితే చాలు బ్రహ్మహత్య దోషము పోవు. అఘోర పాపము తీరి అక్షయ పుణ్యము వచ్చు. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. అన్నపూర్ణ విశ్వనాథుడు భిక్షాటనం, మాయా జగత్తులో అన్నం మిథ్య అన్నాడు హరుడు. ప్రకృతి శక్తిని చాటగా అదృశ్యమాయను గౌరీధరుడు. క్షామము వచ్చిన వేళ, ఆకలితో అలమటించిన వేళ, అన్నపూర్ణగా మారి అమ్మ వట్టించెను అక్షయ భిక్ష. స్వయంగా దేవుడే దోసిలి ఒక్కి నిలబడిన ధామము. ఎవ్వరు ఆకలితో నిద్రపోని అన్నపూర్ణమ్మ క్షేత్రము. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. కాలభైరవ మణికర్ణిక ముక్తికళ, కాటి కాపరిగా కాశీని కాచేవాడు కాలభైరవుడు. ఈ ఊరి ప్రతి అడుగుకు సాక్ష్యము ఆ దేవదేవుడు. చితిమంటలు ఆరని మణికర్ణిక ఘాటు తీరానా
మరణించిన ప్రతి జీవికి శివుడే చెవిలో చేరి తారక మంత్రము ఉపదేశించి మోక్షమిచ్చే వేళ జన్మ మృత్యు బంధాలు తెగిపోయే అద్భుత వేళ కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి హర హర శంభో కాశీ విశ్వనాథ జయ జయ గంగే మణికర్ణికా గాథ డమ డమ డమరుకనాదం సత్యం శివం సుందరం కాశీ క్షేత్రం మోక్షద్వారం అనంతం అద్వితీయం కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి ఆది అంతము లేని ఆ జ్యోతిలింగ స్వరూపం త్రిశూల శిఖరమున నిలిచిన పుణ్యక్షేత్ర రూపం వారణాసిపుర గాథ ఇది మోక్ష ప్రాప్తి కథ వినరా ఓ నరుడా ఇది విశ్వనాథుని లీలా కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి ఆవిర్భావం సృష్టి కథ నాడు ప్రళయ కాలాన జగమంతా జలమయం శివశక్తి సంకల్పాన ఉద్భవించెను ఆనందవనం ముక్తిని కోరిన విష్ణువు తపస్సు చేసిన తావు శివుని పాద ప్రక్షాళనతో పుట్టిన మణికర్ణిక రేవు తన త్రిశూలమున ఈ నగరాన్ని మోసినవాడు ముక్కంటి ప్రళయమొచ్చిన మునగని నగరం ఈ కాశీ ఒక్కటి కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి గంగమ్మ రాక ఆధ్యాత్మిక భగీరథుని తపస్సుతో భువికి దిగిన గంగమ్మ శివుని జటల నుండి జాలువారిన అమృతమ్మ కాశీ చేరుకోగానే ఉరకలేసి నిలబడింది తూర్పు దిశను మరిచి ఉత్తర వాహిని అయింది ఆ గంగలో స్నానమాడితే చాలు బ్రహ్మహత్య దోషము పోవు అఘోర పాపము తీరి అక్షయ పుణ్యము వచ్చు కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి అన్నపూర్ణ విశ్వనాథుడు భిక్షాటనం మాయా జగత్తులో అన్నం మిథ్య అన్నాడు హరుడు ప్రకృతి శక్తిని చాటగా అదృశ్యమాయను గౌరీధరుడు క్షామము వచ్చిన వేళ ఆకలితో అలమటించిన వేళ అన్నపూర్ణగా మారి అమ్మ వట్టించెను అక్షయ భిక్ష స్వయంగా దేవుడే దోసిలి ఒక్కి నిలబడిన ధామము ఎవ్వరు ఆకలితో నిద్రపోని అన్నపూర్ణమ్మ క్షేత్రము కాశీ పుణ్యక్షేత్రం
కథ వినండి, మహాపుణ్యం పొందండి. కాలభైరవ మణికర్ణిక ముక్తి కథ. కాటి కాపరిగా కాశీని కాచేవాడు కాలభైరవుడు. ఈ ఊరి ప్రతి అడుగుకు సాక్ష్యము ఆ దేవదేవుడు. చితిమంటలు ఆరని మణికర్ణిక కాటు తీరానా మరణించిన ప్రతి జీవికి శివుడే చెవిలో చేరి తారక మంత్రము ఉపదేశించి మోక్షమిచ్చే వేళ జన్మ మృత్యు బంధాలు తెగిపోయే అద్భుత వేళ. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. హర హర శంభో కాశీ విశ్వనాథ, జయ జయ గంగే మణికర్ణికా గాథ. డమ డమ డమరుక నాదం సత్యం శివం సుందరం కాశీ క్షేత్రం. మోక్షద్వారం అనంతం అద్వితీయం. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆది అంతము లేని ఆ జ్యోతిలింగ స్వరూపం త్రిశూల శిఖరమున నిలిచిన పుణ్యక్షేత్ర రూపం. వారణాసిపుర గాథ ఇది మోక్ష ప్రాప్తి కథ. వినరా ఓ నరుడా, ఇది విశ్వనాథుని లీలా. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆవిర్భావం సృష్టి కథ. నాడు ప్రళయ కాలాన జగమంతా జలమయం. శివశక్తి సంకల్పాన ఉద్భవించెను ఆనందవనం. ముక్తిని కోరిన విష్ణువు తపస్సు చేసిన తావు. శివుని పాద ప్రక్షాళనతో పుట్టిన మణికర్ణిక రేవు. తన త్రిశూలమున ఈ నగరాన్ని మోసినవాడు ముక్కంటి. ప్రళయమొచ్చిన మునగని నగరం ఈ కాశీ ఒక్కటి. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. గంగమ్మ రాక ఆధ్యాత్మిక భగీరథుని తపస్సుతో భువికి దిగిన గంగమ్మ. శివుని జటల నుండి జాలువారిన అమృతమ్మ. కాశీ చేరుకోగానే ఉరకలేసి నిలబడింది. తూర్పు దిశను మరిచి ఉత్తర వాహిని అయింది. ఆ గంగలో స్నానమాడితే చాలు బ్రహ్మహత్య దోషము పోవు. అఘోర పాపము తీరి అక్షయ పుణ్యము వచ్చు. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. అన్నపూర్ణ విశ్వనాథుడు భిక్షాటనం. మాయా జగత్తులో అన్నం మిథ్య అన్నాడు హరుడు. ప్రకృతి శక్తిని చాటగా అదృశ్యమాయను గౌరీధరుడు.
క్షామము వచ్చిన వేళ, ఆకలితో అలమటించిన వేళ, అన్నపూర్ణగా మారి అమ్మ వట్టించెను అక్షయ భిక్ష. స్వయంగా దేవుడే దోసిలి ఒక్కి నిలబడిన ధామము, ఎవ్వరు ఆకలితో నిద్రపోని అన్నపూర్ణమ్మ క్షేత్రము. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. కాలభైరవ మణికర్ణిక ముక్తి కథ. కాటి కాపరిగా కాశీని కాచేవాడు కాలభైరవుడు. ఈ ఊరి ప్రతి అడుగుకు సాక్ష్యము ఆ దేవదేవుడు. చితిమంటలు ఆరని మణికర్ణిక కాటు తీరానా, మరణించిన ప్రతి జీవికి శివుడే చెవిలో చేరి తారక మంత్రము ఉపదేశించి మోక్షమిచ్చే వేళ, జన్మ మృత్యు బంధాలు తెగిపోయే అద్భుత వేళ. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. హర హర శంభో కాశీ విశ్వనాథ, జయ జయ గంగే మణికర్ణికా గాథ. డమ డమ డమరుక నాదం, సత్యం శివం సుందరం కాశీ క్షేత్రం. మోక్షద్వారం అనంతం అద్వితీయం. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆది అంతము లేని ఆ జ్యోతిలింగ స్వరూపం, త్రిశూల శిఖరమున నిలిచిన పుణ్యక్షేత్ర రూపం. వారణాసిపుర గాథ, ఇది మోక్ష ప్రాప్తి కథ. వినరా ఓ నరుడా, ఇది విశ్వనాథుని లీలా. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. ఆవిర్భావం సృష్టి కథ. నాడు ప్రళయ కాలాన జగమంతా జలమయం, శివశక్తి సంకల్పాన ఉద్భవించెను ఆనందవనం. ముక్తిని కోరిన విష్ణువు తపస్సు చేసిన తావు, శివుని పాద ప్రక్షాళనతో పుట్టిన మణికర్ణిక రేవు. తన త్రిశూలమున ఈ నగరాన్ని మోసినవాడు ముక్కంటి. ప్రళయమొచ్చిన మునగని నగరం ఈ కాశీ ఒక్కటి. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి, మహాపుణ్యం పొందండి. గంగమ్మ రాక, ఆధ్యాత్మిక భగీరథుని తపస్సుతో భువికి దిగిన గంగమ్మ, శివుని జటల నుండి జాలువారిన అమృతమ్మ. కాశీ చేరుకోగానే ఉరకలేసి నిలబడింది. తూర్పు దిశను మరిచి ఉత్తర వాహిని అయింది. ఆ గంగలో స్నానమాడితే చాలు బ్రహ్మహత్య దోషము పోవు, అఘోర పాపము తీరి అక్షయ పుణ్య
క్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి. అన్నపూర్ణ విశ్వనాథుడు భిక్షాటనం మాయా జగత్తులో అన్నం మిథ్య అన్నాడు హరుడు. ప్రకృతి శక్తిని చాటగా అదృశ్యమాయను గౌరీధరుడు. క్షామము వచ్చిన వేళ ఆకలితో అలమటించిన వేళ అన్నపూర్ణగా మారి అమ్మ వట్టించెను అక్షయ భిక్ష. స్వయంగా దేవుడే దోసిలి ఒక్కి నిలబడిన ధామము. ఎవ్వరు ఆకలితో నిద్రపోని అన్నపూర్ణమ్మ క్షేత్రము. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి. కాలభైరవ మణికర్ణిక ముక్తి కథ కాటి కాపరిగా కాశీని కాచేవాడు కాలభైరవుడు. ఈ ఊరి ప్రతి అడుగుకు సాక్ష్యము ఆ దేవదేవుడు. చితిమంటలు ఆరని మణికర్ణిక కాటు తీరానా మరణించిన ప్రతి జీవికి శివుడే చెవిలో చేరి తారక మంత్రము ఉపదేశించి మోక్షమిచ్చే వేళ జన్మ మృత్యు బంధాలు తెగిపోయే అద్భుత వేళ. కాశీ పుణ్యక్షేత్రం కథ వినండి మహాపుణ్యం పొందండి. హర హర శంభో కాశీ విశ్వనాథ జయ జయ గంగే మణికర్ణికా గాథ డమ డమ డమరుకనాదం. సత్యం శివం సుందరం కాశీ క్షేత్రం మోక్షద్వారం అనంతం అద్వితీయం.